ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని కొన్ని ఆరోగ్య సూత్రాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, సంతోషం గల మనసు ఆరోగ్య కారణము. ఎవరి మనసు అయితే సంతోషంగా ఉంటుందో, ఎవరి మనసు అయితే ఆనందంగా ఉంటుందో, వాళ్ళ యొక్క మనసును బట్టి, వాళ్ళ యొక్క సంతోషాన్ని బట్టి ఆరోగ్యానికి కారణము. వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలరు. ఏ మెర్రీ హార్ట్ డస్ గుడ్ లైక్ మెడిసిన్. ఒక మెర్రీ హార్ట్, సంతోషం గల మనసు డస్ గుడ్ లైక్ మెడిసిన్, ఒక మెడిసిన్ లాగా వాళ్ళకి పనిచేస్తుంది అనమాట. నలిగిన మనసు ఎముకలను ఎండిపో చేయను. నలిగిన మనసు, బాధపడే మనసు, కృంగిన మనసు, అయితే బాధపడే మనసు ఎముకలను ఎండిపో చేయను. వాళ్ళ ఎముకలను కూడా ఎండిపోయేలా చేసేది ఏంటి? నలిగిన మనసు. అదే సంతోషం గల మనసు అయితే ఆరోగ్య కారణము. బట్ బ్రోకెన్ స్పిరిట్ డ్రైస్ ద బోన్స్. చూడండి, బ్రోకెన్ స్పిరిట్, నలిగిపోయిన మనస్సు ఏం చేస్తుందంట? బోన్స్ని కూడా ఎండిపోయేలా చేస్తుందంట. కాబట్టి మనం వాక్యం ఏం సెలవిస్తుందంటే, సంతోషముగా ఉండండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. సంతోషము గల మనసు ఆరోగ్యానికి కారణము. ప్రతి మనిషి సంతోషంగా ఉన్నప్పుడు గుడ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం అంటే ఎలా? డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, సెరోటోనిన్ అన్న హార్మోన్స్ బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు నీవు ఆరోగ్యంగా ఉండగలవు. నీవు సంతోషము గల మనస్సును కలిగినప్పుడు నీవు ఏ పనులు చేస్తే ఎక్కువ సంతోషంగా ఉండగలవు అంటే, మనకిష్టమైన మ్యూజిక్ వినడం, లేకపోతే సాంగ్స్ పాడడం అంటే నీకు ఇష్టమైతే అలాంటి పనులు చేసినప్పుడు నీవు ఎక్కువ సంతోషంగా ఉండగలవు. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, రిజాయిస్ ఆల్వేస్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడు మీరు సంతోషంగా ఉండండి. ఆల్వేస్ రిజాయిస్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే సంతోషంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు అని ఆరోగ్య సూత్రాన్ని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎప్పుడు, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించాలి. అంతేకాని సంతోషము గల మనసు కలిగి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. కానీ నలిగిన మనస్సు లేకపోతే బ్రోకెన్ స్పిరిట్ మనం కలిగినప్పుడు మన ఎముకలు ఎండిపోయేలాగా చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నలిగిన మనసు, బాధపడే మనసు, కృంగిన మనసును మనం కలిగి ఉంటామో స్ట్రెస్ ఏర్పడుతుంది అనమాట. అలా స్ట్రెస్ ఉన్నప్పుడు కార్డిజోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంట? ఎముకల్లో ఉన్న కాల్షియం కూడా లాగివేస్తుంది. చూడండి, ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యామో లేదా ఒత్తిడికి గురయ్యామో మనకి హెడేక్ రావడం, బీపీ పెరిగిపోవడం, కోపం వచ్చేయడం చేస్తుంది. చూడండి, కోపం వల్ల ఒక మనిషిని అదుపులో లేకుండా చేయను. కోపం అనేది మనిషిని కూడా అదుపులో లేకుండా చేస్తుంది. అంటే వాళ్ళు కోపంలో ఏ పనైనా చేసేస్తారు. కొన్నిసార్లు కోపంతో మనుషులను చంపేస్తారు. కోపపడివాడు తనకు తానే హాని చేసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు వాళ్ళ కోపం వల్ల వాళ్ళకి వాళ్ళే హాని చేసుకుంటారు. కోపంతో లేకపోతే భార్య మీద కోపంతో భర్త చనిపోవడం, ఊరేసుకున్నాడు, లేకపోతే రకరకాలవి మనం వింటూ ఉంటాం. కోపంతో ఉద్రిక్తుడైన వాడికి ఎడ్రినల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఎంతో శక్తిని కోల్పోతాడని వైద్యులు చెప్తున్నారు. చూడండి, 5 నిమిషాలు కోపపడిన వాడు 1/2 ఎకరం భూమి దున్నినవాడు ఎంతైతే అలసిపోతాడో అంతగా అలసిపోతాడంట. కోపం ఒక మనుషుల్ని ఏం చేస్తుంది? బలహీనునిగా చేసేస్తుంది అనమాట. పొగ త్రాగువారు, మద్యపానం చేసేవారి కంటే కోపపడేవారు తమకు తాము ఎక్కువ హాని చేసుకుంటున్నారని వైద్యులు అంటున్నారు. తన కోపమే తన శత్రువు అన్నట్లు సామెతున్నట్లు అనేకులు తమ కోపం ద్వారా తమ శరీరంను నాశనం చేసుకుంటున్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే కోపం గురించి ఏమనుందంటే, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల నుండి కోపం సుఖనివాసము చేయను. బుద్ధిహీనుల యొక్క అంతరింద్రియాల్లో ఏముంటుందంట? కోపం అనేది సుఖనివాసం చేస్తుంది. కాబట్టి కోపము ఉండకూడదు. అంటే కోపం అనేది మనం ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు మనలో వచ్చేస్తుంది అనమాట. చూడండి, బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరిగిపోయి డయాబెటీస్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు డయాబెటీస్ లేని వాళ్ళకి డయాబెటీస్ వచ్చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళైతే వాళ్ళ యొక్క బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట.
స్ట్రెస్ వల్ల కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చేస్తాయి, నిద్ర పట్టదు, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతారు. ఒత్తిడి వల్ల వాళ్ళ శారీరకంగా మానసికంగా కూడా కొన్ని రోగాలు వచ్చేస్తాయి. కాబట్టి నలిగిన మనసు మనం కలిగి ఉండకూడదని, సంతోషం గల మనసు కలిగి ఉంటే మనం ఆరోగ్యానికి కారణమని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. రెండవ ఆరోగ్య సూత్రాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 16:24 ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైన. ఇంపైన మాటలు, ఇంగ్లీష్లో ఇంపైన మాటల గురించి ఏమని రాబడిందంటే ప్లెజెంట్ వర్డ్స్ ఆర్ లైక్ హనీకోమ్, స్వీట్నెస్ టు ద సోల్ అండ్ హెల్త్ టు ద బోన్స్. ప్లెజెంట్ వర్డ్స్ అంటే పాజిటివ్ వర్డ్స్. మనం ఎప్పుడు పాజిటివ్ వర్డ్సే మాట్లాడాలంటే, పాజిటివ్ వర్డ్స్ అంటే ఇతరులకి మనం మంచి మాటలే మాట్లాడాలి. ఇంపైన మాటలు లేకపోతే ప్లెజెంట్ వర్డ్స్ వినువారికి మేలు కలిగేలాగా, అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడాలి. కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానయ్యకుడి. ప్లెజెంట్ వర్డ్స్, పాజిటివ్ వర్డ్స్ మాట్లాడడం వల్ల మనకి ఆరోగ్యమే, మన మాటలు వినేవారికి కూడా ఆరోగ్యమే. ఇతరులు ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి, అప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పాజిటివ్ వర్డ్స్, ఏం కాదు మీకున్న అనారోగ్యం తగ్గిపోద్దని ఒక పాజిటివ్ వర్డ్ మనం మాట్లాడినప్పుడు ఆ మాట వల్ల వాళ్ళు ఎంతో ధైర్యం తెచ్చుకుంటారు. చూడండి, నిరాశ అనేది బ్రతికే మనిషిని చంపేస్తుంది. మనం వెళ్ళి ఎన్నో నిరాశ మాటలు మాట్లాడామనుకో, కొన్ని నిరాశ మాటలు, అప్పుడు వాళ్ళు నిజంగా బ్రతకాలనుకున్న ఆ మనిషి మన యొక్క నిరాశ మాటలకే వాళ్ళు చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. కానీ మనం వెళ్ళి వాళ్ళు నిరాశతో ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నీవు మాట్లాడే ఆ యొక్క ప్లెజెంట్ వర్డ్స్ లేదా పాజిటివ్ వర్డ్స్ మనం మాట్లాడినప్పుడు చచ్చే మనిషిని కూడా బ్రతికేలా చేస్తుంది మన యొక్క ప్లెజెంట్ వర్డ్స్, మన యొక్క పాజిటివ్ వర్డ్స్. కాబట్టి మనము అలాంటి ప్లెజెంట్ వర్డ్స్ మాట్లాడాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మూడవదిగా సామెతల గ్రంథం 3:7-8 మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఎప్పుడైతే మన దేహానికి ఆరోగ్యము సత్తువు కలగాలంటే మనం ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు మనకు జ్ఞానం ఉంటుంది. ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది తింటే నాకు అనారోగ్యం, ఏది తింటే నాకు మంచిది కాదు, ఈ పని చేస్తే నాకు నష్టం ఏంటి, నా శరీరానికి నష్టం ఏంటి, నా ఆరోగ్యానికి నష్టం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది త్రాగాలి, ఏది తాగకూడదు, అప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. 4వ ఆరోగ్య సూత్రము సామెతల గ్రంథం 12:18 మనం చూస్తే, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఎవరి నాలుకైతే జ్ఞానం కలిగిన నాలుకగా ఉంటుందో వాళ్ళ నాలుకను బట్టి వాళ్ళు ఆరోగ్యదాయకము. ద టంగ్ ఆఫ్ ద వైస్ ప్రమోట్స్ హెల్త్. ఎవరైతే జ్ఞానం కలిగిన నాలుకను కలిగి ఉంటారో వాళ్ళ హెల్త్ అని ఏం చేస్తుందంట, ఆ నాలుక, ఆ యొక్క జ్ఞానం కలిగిన నాలుక వాళ్ళ యొక్క హెల్త్ను ప్రమోట్ చేస్తుందంట. కాబట్టి మనందరము జ్ఞానం కలిగిన నాలుకను కలిగి ఉంటే మనము ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాం. నెక్స్ట్ మలాకి గ్రంథం 4:2 మనం చూస్తే, నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. చూడండి, ఎవరైతే ఆయన నామందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడైన యేసయ్య యొక్క రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలిగి చేస్తాయి. ఆయన రెక్కల నీడకి మనం వెళ్ళినప్పుడు మనం దేవుడిచ్చే ఆరోగ్యాన్ని మనం పొందుకోగలం. ఎప్పుడు ఆయన నామందు మనం భయభక్తులుగా జీవించినప్పుడు, ఆ నీతి సూర్యుని రెక్కల కిందకు మనం వెళ్ళినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇప్పటి వరకు మనం పరిశుద్ధ గ్రంథంలోని ఆరోగ్య సూత్రాల గురించి నేర్చుకున్నాం. ఆరోగ్యం కోసం దేవుడిచ్చిన వాగ్దానాలను కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 30:17 మనం చూస్తే, నేను నీకు ఆరోగ్యం కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఫర్ ఐ విల్ restore health to you and heal you of your wounds, say the Lord. చూడండి, నేను నీకు ఆరోగ్యం కలిగి చేసేదను. నీవు ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, నేను నీకు ఆరోగ్యం కలిగి చేస్తాను.
నీవే గాయముల చేత బాధపడుతున్నావో ఆ గాయముల నుండి నీ గాయములను నేను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని, నేను నీకు ఆరోగ్యం కలుగచేస్తానన్న ఆయన మాట ఇదే యెహోవా వాక్కు. ఆయన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునేలాగున అలాగే ఇర్మియా గ్రంథం 33:6 మనం చూస్తే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను.